వనపర్తి జిల్లాలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలంటూ రైతులు రోడ్డెక్కారు. విపనగండ్ల మండలం కల్వారాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. దీంతో కొనుగోలు కేంద్రం ముందు రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు ఆలస్యం వల్లే ధాన్యం తడిసిపోయిందంటూ రైతులు మండిపడుతున్నారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధరకు కొనకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఎనిమిది లారీలు తప్ప గత 45 రోజుల నుండి ఒక్క లారీ రాలేదు. ఒక లారీ వచ్చినా దాదాపు 3 కిలోల తరగడుగుతుండ్రు. అట్లా రైతులు కూడా మన రెంటికి గడ్డి రేవడిలాకైంది రైతు పరిస్థితి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. ఒక 20 రోజుల కింద జేసీ గారు వచ్చిపోయినారు. వెంటనే ఒక వారం రోజుల వడ్లన్నీ అయిపోగొడుతున్నాడు. ఒక్క లారీ కూడా రాలే జేసీ గారు వచ్చిన తర్వాత. ప్రభుత్వం అసలు రైతుల గురించి ఎలాంటి స్పందనే లేదు. రైతులు పంట పండించుకోవాలన్నా లేదు వద్దా ఒకసారి డిక్లేర్ చేసే ప్రభుత్వం దాని అనుగుణంగా మేము నడుపుతాం. ఇట్లా పండించి మేము వానపాలు నీళ్ళపాలు చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. లక్షల పెట్టుబడి పెట్టి ఈరోజు రైతులు బదారణ పడ్డాం. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇట్లా వడ్ల పంట పండించిన పంట కూడా తీసుకుపోవడానికి రైతుకు ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఎలా ఇట్లే నిరంకుశంగా ప్రభుత్వం నడుచుకుంటే మేము ఈ వడ్లను తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ముందర ప్రభుత్వ అధికారుల ముందర పోషిస్తాం. వాళ్ళే అమ్ముకుంటారా, దాంట్లో ఏం చేస్తారో చూడండి. పరిస్థితి చూడండి. ఏ కుప్ప చూసినా ఇదే రకంగా ఉన్నాయి. వానాకాల సీజన్ మాల్ సీజన్ వడ్లు కొనుగోలు చేయకపోగా ఒకసారి 3 కిలోల తరుగు అడుగుతున్నారు. పోయిన వడ్లను లారీలో తీసుకుపోయి రైతులను తీసుకుపోయి అక్కడ మిల్లుల దగ్గర తరుగు తీసేసి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఆ తరుగును మళ్ళీ ఇక్కడ ఉట్టిన వడ్లు మొత్తం మొలకొచ్చిపోయినాయి కేంద్రం కాడ. ఇవి కొనుగోలు వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని. దాదాపు ఒక 10 రోజులు అవుతున్నాయి మేము పోసి. మాకంటే ముందర చూడవచ్చు, మాకంటే దాదాపు నెల రోజులు చేను పోసి కూడా వాళ్ళవే కాంటాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళవి ఎప్పుడు కాంటాక్ట్ కావాలి, తర్వాత మాది ఎప్పుడు కావాలి. చాలా రోజుల నుంచి మొత్తం వర్షం పడి మొత్తం మొలకలు వస్తున్నాయండి. ఒకసారి చూడలేదు. చాలా ఇబ్బంది ఉంది పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది రాలేదు మేము.